ఈ యూట్యూబ్ ఛానల్ పేరు మీద ఇష్టం వచ్చినట్టు చిల్లర మల్లర మాటలు మాట్లాడుకుంటా ఈరోజు మళ్ళీ కేవీ రెడ్డిని అరెస్ట్ చేసిన అని చెప్పి మళ్ళీ అల్లరు సృష్టించి సరునారు పిఎస్ కాడికి పోయి ఈడేసిరు ఆడేసిరు ఇవన్నీ బంద్ చేసుకోమని చెప్తున్నాను ఈరోజు నేను. ఈ పృథ్వీరాజ్ అనే క్యాండిడేట్కి బుర్ర లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ పైన అవగాహన లేదు. అంటే ఆంధ్ర పోలీసులు వచ్చి తెలంగాణలో అరెస్ట్ చేసిరు అని మాట్లాడతాడు. ఆంధ్ర పోలీస్ అయితేంది, తెలంగాణ పోలీస్ అయితేంది, కర్ణాటక పోలీస్ అయితేంది, తమిళనాడు పోలీస్ అయితేంది, ఏ పోలీస్ అయితేంది, పోలీసే కదా. మన రాష్ట్రంలో ఎవడన్నా దొంగతనం చేసి తమిళనాడు పారిపోతే మన తెలంగాణ పోలీసులు పోయి పట్టుకరారా? ఆ వాళ్ళకు న్యాయం మనకు న్యాయమా? తప్పు చేసినోడు చట్టానికి చుట్టం కాదు. చట్టం ముందు ఎవడైనా తల ఉంచాల్సిందే. చట్టం దాని పని అది చేసుకుంటూ పోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి దాన్ని స్వాగతించాలి. అవసరం అయితే పృథ్వీ ఇలాంటి చిల్లర మల్ల వీడియో మాట్లాడొద్దని చెప్పి నీ యూట్యూబ్ ఛానల్ ఏవైతున్నాయో వాళ్ళందరికీ కూడా చెప్పుకో. సమస్యల పైన మాట్లాడమని చెప్పి కూడా నీ దగ్గర ఎన్ని యూట్యూబ్ ఛానల్ ఉన్నా వాళ్ళందరికీ కూడా మీటింగ్ పెట్టి చెప్పు. ఆ ప్రజలకి కూడా ఎంతో అంత మేలు జరుగుతుంది. చిల్లర మల్లర మాటలు, మతాలను రెచ్చగొట్టే మాటలు, హిందూ దేవతలను రెచ్చగొట్టే మాటలు, అవి ధమ్కిలిచ్చుడు బంద్ చేసుకోవాలని చెప్పి కూడా ఈ పృథ్వీరాజు టీము ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. కేవీ రెడ్డిని ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేయడం తెలంగాణ పోలీసు సిగ్గుచేటు అంట. ఓ చెప్తురు లిక్కర్ స్కామ్లో దొరికినటువంటి మన అక్క తెలుసు కదా, మన అక్క మాట్లాడుతుంది ఈరోజు. అక్కకు ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నాను ఈరోజు నేను. మీ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ నాన్నగారు కేసీఆర్ గారు సీఎంగా బాధ్యతలు వహిస్తున్నప్పుడు అప్పుడు మీ ప్రభుత్వంలో జరిగినటువంటి అంశం తీన్మార్ మల్లన్న పైన 57 కేసులు అన్యాయంగా అరాచకంగా బుక్ చేసి ఇష్టం వచ్చినట్టు అడ్డమైన కేసులు వేసి తీన్మార్ మల్లన్న ప్రశ్నిస్తుండనే ఒక నినాదంతో ప్రశ్నిస్తుండని చెప్పి తీసుకుపోయి తీన్మార్ మల్లన్నని జైలుకు పంపించిన ఘనత మీది. ఆ రోజు జర్నలిస్ట్ అని తీన్మార్ మల్లన్న గుర్తుకు రాలేడా మీకు? ఆ రోజు మాట్లాడని గొంతు ఈరోజు టీవీలలో కనిపించడానికి మాట్లాడుతున్నామని చెప్పి కూడా ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. నువ్వు ఇప్పుడు ఏం చెప్పినా కానీ ఇనే పరిస్థితుల్లో ఎవ్వడు లేడని చెప్పి కూడా మన కవితక్క గారికి మరొకసారి తెలియజేసుకుంటున్నాను. జై హింద్.